సినీ ఇండస్ట్రీ అంటేనే కాంపిటీషన్. ఒక్క ఛాన్స్ రావడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఇంకొక ఎత్తు. అందుకే టాలీవుడ్ హీరోయిన్ సిచ్యువేషన్ని బట్టి డెసిషన్ తీసుకుంటున్నారట. రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయినా సరే వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అవుతున్నారట. కొందరైతే ఫ్రీగా చేయడానికి కూడా రెడీ అంటున్నారట. టాలీవుడ్ హీరోయిన్స్ రూట్ మార్చారా? సినిమా ఛాన్స్ల కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారా? రీజన్ ఏంటి? సక్సెస్ సినీ ఇండస్ట్రీని శాసించేది ఇదే. ఏ హీరోయిన్ యాక్ట్ చేసిన మూవీ హిట్ కొడుతుందో నెక్స్ట్ సినిమాలో కూడా అదే హీరోయిన్ ని తీసుకోవడం కామన్ అయిపోయింది. అది సెంటిమెంటో లేక ఫ్యాన్స్ టేస్ట్ కు తగ్గట్లుగా హీరోయిన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారో మార్కెట్ ను క్యాష్ చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఇదో ట్రెండ్ అయిపోయింది. ఒక్క హిట్ కొడితే చాలు ఆ హీరోయిన్ ను వరుసగా 3-4 సినిమాల్లో తీసుకుంటున్నారు. దీంతో పలువురు హీరోయిన్స్ సినిమా అవకాశాలు లేక ఫీల్ అవుతున్నారట. ఛాన్స్ కోసం రెమ్యునరేషన్ ను తగ్గించుకునేందుకు కూడా వెనుకాడడం లేదట హీరోయిన్స్. దీంతో ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ముఖ్యంగా హిందీ, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషల నుంచి వచ్చిన భామలు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాలీవుడ్ ని షేక్ చేస్తున్నారు. వరుస సినిమాలు లేక మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్న కొందరు హీరోయిన్స్ కు ఎదురు చూపులే మిగులుతున్నాయట. కొందరు హీరోయిన్స్ ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట. అవకాశాల కోసం డైరెక్టర్స్, నిర్మాతలకు ఫోన్లు చేసి మాకు ఛాన్స్ ఇవ్వండి, రెమ్యునరేషన్ మీ ఇష్టం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్స్ రేట్స్ తెలుసుకుని అందులో సగానికి సగం రెమ్యునరేషన్ కే సినిమా చేసేందుకు ఓకే చెప్తున్నట్లు టాక్. టాప్ హీరోయిన్ ఒక్కో సినిమాకు 2 కోట్లకు పైగా తీసుకుంటూ ఉంటే కొందరు కొత్త హీరోయిన్స్ లేదా అవకాశాలు తగ్గిన వారు 50 లక్షలు లేదా అంతకంటే తక్కువైనా సైన్ చేస్తున్నారట. ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న వారు వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఈ ప్లాన్ తో మళ్లీ లైమ్ లైట్ లోకి రావాలని చూస్తున్నారు అని టాక్.